దసరా పండుగ రోజున ఆచరించవలసిన విధి నియమాల్ని మన పెద్దలు మనకు చెప్పారు. తెల్లవారంగానే పండుగను పురస్కరించుకొని చక్కగా తలంటు స్నానం చేసి ముందుగా తల్లికి తండ్రికి నమస్కారం చేయాలి. తల్లికి తండ్రికి నమస్కారం చేసినటువంటి వాళ్ళు లోకంలో మొదటి పూజ్యులోని మనకు తెలుస్తోంది. ఎవరు చేశారు తల్లికి తండ్రికి నమస్కారం అంటే మనకు వినాయక వ్రతంలో తెలుస్తుంది. వినాయకుడికి విఘ్నాధిపత్యం ఇచ్చే ముందు శివుడు, నారదుడు, బ్రహ్మ ఇత్యాది దేవతలందరూ కూడా కలిసి అయ్యా విఘ్నాధిపత్యం ఇవ్వాలి, శంకరాన్ని కోరితే శంకరుడు అన్నాక పదవి ఒకటి, కొడుకులు ఇద్దరు, ఎవరికి ఇవ్వాలి అంటే అప్పుడు నారదుడు చెప్తాడు, ఎవరైతే అరఘడి లోపల 3 మార్లు భూప్రదర్శనం చేసి సకల పుణ్యతీర్థాలు తిరిగి వస్తారో వాళ్ళకి ఇద్దామంటే కుమారస్వామి యొక్క వాహనం నెమలి వాహనం, దానిపైన వెళ్ళాడు రిభున. గణపతి అన్నాక అయ్యా నా శరీరం చూస్తే స్థూలము, నా వాహనం చూస్తే ఎరుక, ఇట్లాంటి పరీక్ష పెట్టడం న్యాయమా అన్నాక నారద మహర్షితోని గణపతి నాయన ఏనుకు సూక్ష్మ బుద్ధి ఉంటుంది, స్థూలమైనటువంటి యొక్క బలమైనటువంటి యొక్క కొమ్మను విరిచే శక్తి ఉంటుంది, సూదిలో పదోవంతైనటువంటి చిన్న వస్తువును కూడా తీసే శక్తి ఉంటుంది. ఒకసారి సూక్ష్మంగా ఆలోచించమంటే అప్పుడు ఆలోచించాడు విఘ్నేశ్వర స్వామి. ఆయన ఎక్కడికి వెళ్లకుండా తల్లిదండ్రులకి 3 మార్లు ప్రదర్శన చేసి పాద ప్రక్షాళన చేసి అంటే కాళ్ళు కడిగి నెత్తి మీద తల్లుకొని కూర్చున్నారుగా. ఏ క్షేత్రానికైతే కుమారస్వామి నెమలి వాహనం మీద వెళ్ళి దర్శించుకొని వస్తున్నాడు, ఈయన వెళ్లేటప్పుడే గణపతి ఎదురుగా దర్శనం చేసుకొని వస్తున్నట్టుగా చూచాడు. చివరకు కైలాసానికి వస్తే కూడా ముందుగా గణపతి ఉన్నాడు అక్కడ. అప్పుడు ఈ విఘ్నాధిపత్యం గణపతికే అర్హత అని కుమారస్వామి అన్నాడు. కారణం ఏమిటంటే తండ్రిని తండ్రిని ఎవరైతే పూజిస్తారో లోకంలో వాళ్ళకు మొదటి పూజ చేయమని శాస్త్రం చెప్తుంది. కనుక దసరా పండుగ నాడు స్నానాలు ముగించిన తర్వాత తల్లికి తండ్రికి నమస్కారం చేయడం ఒకటి, తర్వాత చదువు చెప్పిన గురువు గిట్ట అందుబాటులో ఉండి నమస్కారం చేయడం 2, ప్రకృతికి నమస్కారం చేయడం 3, తర్వాత శమీ వృక్షం దగ్గరికి సాయంకాలం మూట భగవంతుని సేవతో సహా వెళ్తారు, లేదా శమీ వృక్ష పూజకే వెళ్తారు. పలు ప్రాంతాల్లో పలు రకాల ఆచారాలు ఉన్నాయి. అక్కడికి వెళ్లి ఆ వృక్షాన్ని పూజించి అమ్మా మహాలక్ష్మి స్వరూపమైన నీవు మాకు కలకాలం కూడా ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని ఆ ఆకును తెచ్చుకొని అందరూ పంచుకొని సక్రమైనటువంటి ఒకళ్ళకొకళ్ళు శుభాకాంక్షలు తెలుపుకొని ఆనందంగా ఈ పండుగను దసరా రోజున ముగిస్తారు. కనుక అలాంటి పండుగ విశేషంలో ఆనాడు ఆయుధ పూజ కూడా చేస్తారు. దుష్ట సంహారం జరిగి శిష్ట జన సంరక్షణ జరగాలని ఆయుధ పూజ చేస్తారు. శమీ వృక్షానికి లోకంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఆయువు, ఆరోగ్య, ఐశ్వర్యాలు అనుకూలంగా కలగాలని కోరుకుంటూ పూజిస్తారు. ఈ శమీ పత్రాన్ని ఆనాడు పంచుకోవడం ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటుగా మానసిక స్థైర్యము, మనో వికాసత, కుటుంబ సంక్షేమము, గ్రామ ప్రగతి, రాష్ట్ర ప్రగతి, దేశ ప్రగతి కూడా కలుగుతుంది. మనకి శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ప్రశాంతంగా ప్రేమతోని భక్తితోని ఆ వృక్షాన్ని పూజించి ఆనాడు శమీపత్రాన్ని తీసుకొచ్చి తమకంటే పెద్ద వయసులో ఉన్న వారి చేతికి ఇచ్చి అది తలపైన వేయించుకోవడం ద్వారా అన్ని రకాల అభివృద్ధులు జరుగుతాయని చెప్పి మనకు శాస్త్రాలు పోషిస్తున్నాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా శ్రీకరం ఛానల్ని బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.